హాయ్ హలో నమస్తే అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు నా డే అంతా ఎలా ఉందో మీరు ఈరోజు చూసేయండి. ఉదయం అయితే 4:30కి లెగ్సానండి. పని అంతా అయ్యింది, స్నానం కూడా చేస్తాను. ఇప్పుడు వంటలు అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు అయితే ఉగాది కదండి, నైవేద్యం పెడతాను. బూరి గారి అన్నీ వేస్తానండి. నేను ఎలా వేస్తానో చూపిస్తాను మీకు కూడా. మరి వినాయకుడికి ఒకసారి దండం పెట్టుకుని మన పని అయితే స్టార్ట్ చేస్తుంది. స్టవ్ మీద అయితే పరమాన్నం పెట్టానండి, ఉడుకుతుంది. నేనైతే పరమాన్నం వండినప్పుడు ఇత్తడి గిన్నె అయితే వాడతానండి. ఇత్తడి గిన్నె అయితే మా ఆడపడుచు అయితే మేము వేరు పడినప్పుడు పెట్టారండి, మా వదిన పెట్టారు. అందుకని ఈ గిన్నెలోనే ఎప్పుడు పరమాన్నం అయినా దేవుడి దగ్గరికి ఏం ప్రసాదం చేసినా ఈ గిన్నెలోనే చేస్తానండి. పరమాన్నం ఉడుకుతుందండి. బూరికైతే పప్పు అయితే ఉడకపెట్టేసానండి. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను. పులిహోరకి అయితే రైస్ అయితే అవుతుందండి. ఇది రైస్ కుక్కర్లో పెట్టాను వేరే స్టవ్ మీద, అందుకనే త్వరగా అయిపోతుంది. పరమాన్నంలో అయితే కొంచెం సగ్గుబియ్యం వేస్తే చాలా బాగుంటుందండి. ఎవరన్నా ఒకసారి ట్రై చేయండి చేయకపోతే. ఈరోజు అయితే మీలో ఎవరన్నా నైవేద్యం పెట్టుకుంటే కామెంట్ చేయండి. పరమాన్నం అయితే ఉడికిపోయిందండి. బెల్లం అయితే వేసేస్తున్నాను. బెల్లం వేస్తానండి, కొంచెం యాలకుల పొడి. నైవేద్యం అంటే నెయ్యి వేయాలండి, కొంచెం నెయ్యి వేసాను. పరమాన్నం రెడీ అయిపోయిందండి, పక్కకు పెట్టేద్దాం. ఊర్లోకి పూర్ణం అయితే రెడీ చేసేస్తున్నానండి. పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది. బెల్లం అయితే వేసేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం. మళ్ళీ బెల్లం వేసి అయితే స్టవ్ మీద పెట్టానండి. యాలకుల పొడి కూడా వేసాను. ఇదైతే దగ్గరికి అవ్వాలండి, వండ అవ్వాలి మనకి. బూరికి కదండి. రెడీ అయిపోయిందండి, దగ్గరికి పడిపోయింది. కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారితే గట్టి పడద్దండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. కొంచెం నెయ్యి వేసుకుని పులిహోరకి పోపు కూడా పెట్టేస్తున్నానండి. పోపు పెట్టేసి పులిహోర కూడా కలిపేస్తాను. ఊరికైతే రెడీ చేసేసానండి. గారికి కూడా పిండి రెడీ చేసేసానండి. ఆయిల్ కాగాక వేసేసుకుందాం. గారెలు అయితే వేసేస్తున్నానండి. ఇందాక మూకుడు పెట్టాను కదండి, అది సరిగ్గా రావట్లేదు, అందుకని మళ్ళీ మార్చేసాను. గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. బూరెలు అయితే వేసేస్తున్నానండి. బూరెలు వేసేసి అప్పుడు ఉగాది పచ్చడి అయితే కలిపేస్తాను. టైం అయితే ఇప్పుడు 9:10 అయిందండి. పప్పు పచ్చడి అయితే కలిపేసానండి. వీడియో తీయటం అయితే కుదరలేదు. ఫుల్ వీడియో తీసాను, అదైతే అప్లోడ్ చేస్తానండి. మరి ఇప్పుడైతే నైవేద్యం పెట్టేసుకుందాం. పూజ కూడా చేసేసుకుని అప్పుడు కలుద్దాం. మళ్ళీ నైవేద్యం పెట్టేశానండి, పూజ అయిపోయింది. మరి టైం ఎంత అయిందో చూపిస్తాను చూడండి. టైం అయితే 10:11 అయిందండి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు వంట అయితే మొదలు పెడతాను. టైం అయితే 1:30 అయిపోతుందండి. త్వరగా లంచ్ అయితే ప్రిపేర్ చేసేద్దామని ఆ చిత్రాన్నం అయితే వండేస్తున్నానండి. రైస్ కుక్కర్లో పెడతాను, అందుకనేసి ఈ గిన్నెలో వండుతున్నాను. కొంచెం చింతపండు కూడా నానపెట్టేస్తున్నాను, త్వరగా అయిపోద్ది. ఆ చిత్రాన్నం అయితే ఉడికిపోయిందండి. పచ్చి పులుసు కూడా రెడీ చేసాను. మరి లంచ్ అయితే చేసేద్దామండి. ఉదయం నుంచి నేను చేసిన రెసిపీస్ అండి. ఉగాది కదండి, స్పెషల్స్ ఉగాది పచ్చడి అండి, పులిహోర, బూరెలు, పొనుకులు, పరమాన్నం, గారెలు. ఇవండి ఈరోజు నేను చేసిన స్పెషల్స్. ఇవన్నీ నైవేద్యం పెట్టానండి. మీలో ఎవరన్నా నైవేద్యం పెట్టుకుంటారో లేదో కామెంట్ చేయండి. లంచ్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఆ చిత్రాన్నం, పచ్చి పులుసు, చల్లని పెరుగు, అంతే అండి. లంచ్ చేసి కలుద్దాం. మా లంచ్ అయితే అయిపోయిందండి. మా లంచ్ అవుతున్న టైం అయితే 3:45 అయిందండి. బయట వాతావరణం అయితే మేఘం పట్టిందండి, ఉరుముతుంది చూడండి, గాలి కూడా వేస్తుంది. ఏమైతే 5 అయిందండి. మంచి టీ అయితే పెట్టాను. బయట అయితే చల్లగా గాలి వేస్తుంది, మేఘం పట్టిందండి. విపరీతమైన గాలి అయితే వేస్తుందండి, వర్షం అయితే రావట్లేదు.
4 గంటల కాడి నుంచి వాతావరణం అయితే ఇలాగే ఉందండి, మెరుస్తుందండి. బయట అయితే విపరీతమైన గాలి వేస్తుందండి. టైం అయితే 7:30 అయిపోయింది. మరి డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తున్నామండి. ఉదయం చేసిన పులిహోర గారెలు అయితే ఉన్నాయి. ఇవే ఈరోజు డిన్నర్ అయితే అండి మాది. డిన్నర్ చేసి ఇంకా పడుకుంటాం. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.